ఒక 3 గ్లాసుల కారం, 2 టీ స్పూన్ల పసుపు, ఆవాలు. ఇప్పుడు ఆవు పొడి పట్టలేదు. మెంతులు జీలకర్ర పొడి 1 గ్లాస్ వేసిన, 1 గ్లాస్కి తక్కువనే ఉంటుంది, తక్కువనే. పసుపు 2 స్పూన్లు వేసిన, మెంతులు జీలకర్ర. కాయలు 20 కాయలు, 20 కాయలు మామిడికాయలు. 20 కాయలకు మామూలు నార్మల్ కారం ఇది 3 గ్లాసులు. మెంతులు జీలకర్ర ఒక 30 గ్లాసు. ఇంకా ఆవు పొడి ఎంతైతే 1 గ్లాస్ అయితే 3 గ్లాసులు అయితే ఇది బట్టి. సాల్ట్ ఒకటి, అది 3 పోసినాం కదా, ఇది 1.5 పోద్దాం, చూసుకొని పోద్దాం. మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ వస్తాం చూసి. ఈ ఆవు పొడిది ఇది పడితే బాగుంటుంది. ఆవు పొడిది ఆవు పొడి ఎంత? ఆవు పొడి 3 గ్లాసులు వేయాలి, 3 వస్తుంది. ఇప్పుడు ఫుల్గా వేసిన, ఇంకొక 2 గ్లాసులు అవుతుంది అది. ఇంకా మెత్తగా కావాలి, మెత్తగా కాలేదు, బర్గ్ ఉంది. గ్లాస్ వేసిన, దాకా ఫుల్ ఎక్కువ వేసిన కదా, 2. కారం ఈక్వల్, కారం ఆవు పిండి ఈక్వల్ వేసి. వర్షం పడుతుంటే తినాలి, హెల్త్ బాగుంటుంది చాలా. ఆవు పిండి మనం దేంట్లో అంత ఇంపార్టెంట్ ఇచ్చి తిన్నాం, ఉత్తి పోపులు వేసుకుంటాం ఆవాలు. ఇట్లా పిండి తిన్నాం కదా, అందుకోసమే ఆవు పిండి పచ్చడి వేసుకొని ఇట్లా మనం పచ్చడి చేస్తాం. ఆయిల్ దీంట్లో కేజీన్నర ఆయిల్ పడుతుంది, కంపల్సరీ కేజీన్నర ఆయిల్ వేయాలి. కేజీన్నర పడుతుంది, కేజీన్నర పడుతుందో నాకు చూద్దాం. ఇది ఆవు పచ్చడి, ఆవకాయ ఈక్వల్ వేయాలి. ఇప్పుడు మీరు పొడి ఒక 2 గ్లాసులు వస్తే మనము ఆవు పొడి 2 గ్లాసులు. త్వరలో యూట్యూబ్ ఛానల్ పెడుతుంది మా పెద్దమ్మ. ఉప్పు 2 గ్లాసుల ఉప్పు. ఫాలో కాండి మీరు కూడా. పచ్చడి కలుపుతున్నాను.